ఊర్లో పెద్ద వర్షం కురిసిన తరువాత కొంచెం ఎండ వస్తుంది. మూల్చంద్ ఇంకా ప్రదీప్ తమ ఇంట్లో కూర్చొని ఉంటారు. ఎదురుగా అదే ఉడికించిన బంగాళదుంప ఇంకా ఉడికించిన పప్పు ఉంటుంది. అవన్నీ కూడా ఏమాత్రం రుచికరంగా అనిపించవు. అరే, రోజు అదే ఉడికించిన బంగాళదుంప ఉప్పు లేని పప్పు తింటే నా నోరు పూర్తిగా చప్పబడిపోతుంది. ఇవాళ ఏదైనా కొత్తగా తినకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అరే, నువ్వొక్కడివే కాదు, ఊళ్ళో ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. అదే ఉప్పు లేని పప్పు, అదే ఉడికించిన బంగాళదుంప. ఎలా అనిపిస్తుందంటే ఇక మన జీవితంలో రుచే లేకుండా పోయింది అని. నేనసలు ఆఖరిసారి మసాలాలతో చేసిన వంటకం ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు. వాళ్ళు ఎంతో దిగులుగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కొంత సమయం తరువాత బాబాయ్ ఆకలితో విసిగిపోయి ఊరి రచ్చబండ దగ్గర కూర్చొనుంటారు. మూల్చంద్ ఇంకా ప్రదీప్ కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు బాబాయ్ దగ్గర కూర్చుంటారు. బాబాయ్ ఊరి పరిస్థితి గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కడుపులో ఆకలసలు శాంతించేటట్టు కనిపించట్లేదు. ఇంట్లో నా భార్య మళ్ళీ అలాగే తాలింపు లేకుండా చప్పటి వంట చేసింది. అంతవరకు సరే, కానీ ప్రతిరోజు ఉప్పు రుచి లేని ఆహారం తినాలంటే అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు ఆ భోజనం చూస్తేనే నాకు విసుగొచ్చేస్తుంది. నిజమైతే ఇదే, మనందరి ఇళ్లలో అవే పాత రుచి లేని వంటకాలు చేస్తున్నారు. అందరికీ ఆలోచన విధానం చచ్చిపోయిందా? ఎందుకెవరు కొత్తగా ఆలోచించట్లేదు? అందుకే మనం అంతా ఇంత దిగులుగా ఉన్నామేమో. ఉప్పు లేని చప్పటి కూరు అది తింటే అసలు హుషారెలా వస్తుంది? మనకేదైనా వింతగా కావాలి. దానితో మన నోటి రుచి పూర్తిగా మారిపోవాలి. మనకి బతుకు మీద ఆశ కలగాలి. వాళ్ళిందులో ఎలాంటి మార్పు తీసుకురాగలరో అది వాళ్లకు తెలీదు. మరొక వైపు వాళ్లకి ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె తెల్లని మెరిసిపోయే జుట్టు ఇంకా మొహంలో చిరునవ్వుంటుంది. ఆమె ఇంకెవరో కాదు, ఆమె డుండున్ పిన్ని. డుండున్ పిన్ని ఎప్పుడూ కూడా తన జీవితాన్ని పూర్తిగా జీవిస్తుంది. ఆమె దృష్టిలో ఆమె ముసలితనం ఏమాత్రం పెద్ద విషయం కాదు. మనసులో ఇప్పటికీ యవ్వనస్తురాలే. బలంగా చాలా చురుగ్గా ఉంటుంది. ఆమె తన తోటను చూసుకుంటూ ఉంటుంది, పువ్వులతో మాట్లాడుతూ ఉంటుంది. మీరందరూ ఇవాళ చాలా చక్కగా కనిపిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా విచ్చుకున్నారో. సరే, ఇవాళ వంటగదిలో ఏదైనా కొత్తగా చేసుకుందాం. ఇవాల్టి రోజు చాలా ప్రత్యేకంగా ఉండాలి. డుండున్ పిన్ని పువ్వులను నెమ్మదిగా తడుతుంది. కొంత సమయం తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పిన్ని తన వాకిట్లోకొస్తుంది. అక్కడ అప్పటికే వేడి తందూరి వంట కోసం సిద్ధంగా ఉంటుంది. తన చేతులతో పిండిని కలపటం మొదలు పెడుతుంది. ఆమె చిన్న చిన్న గుండ్రటి రొట్టెలను తయారు చేస్తుంది. వాటిని శనగల పేస్టుతో నింపేస్తుంది. అంతే, తయారైపోతాయి. ఆమె వాటిని తిన్నగా వేడి తందూరిలో పెడుతుంది. మామూలు వాటిని అందరూ తింటారు. అది కేవలం కడుపు నింపుతుంది అంతే. ఇవాళ నేను వీటిని నా దుందున్ స్టైల్లో తయారు చేస్తాను. మంట ఇంకా మసాలాలు రెండూ కలిస్తే అప్పుడు అసలైన రుచి జన్మిస్తుంది. ఆమె తందూర్లో తయారైనటువంటి వాటిని తీసి ఒక్కొక్కటిగా ప్లేట్లో పెడుతూ ఉంటుంది. మరొకవైపు మూల్చంద్, ప్రదీప్ ఇంకా బాబాయ్ దుందున్ పిన్ని ఇంటివైపు నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్లకేదో సువాసన వస్తుంది. అందరూ ఆగిపోతారు. మౌనంగా దుందున్ బాబాయ్ ఇంట్లోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తారు. ఇదేం మాయా సువాసన? ఇటువంటి సువాసనను నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఇది ఏదో విందు భోజనం సువాసనలా ఉంది. ఇది పిన్ని ఇంట్లో నుంచి వస్తోంది. ఆవిడివాళ పండగ ఏమైనా చేసుకుంటోందా? ఏదో విచిత్రంగా ఉంది. పదండి, మౌనంగా వెళ్ళి చూద్దాం. నాకైతే ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి. ఈ సువాసన నన్ను పిచ్చివాళ్లాగా లాగేస్తుంది. అందరూ దుందున్ పిన్ని ఇంట్లోకి వెళ్తారు. పిన్ని తన వంటను పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత కాసేపటికి కూర్చుంటుంది. అప్పుడే మూల్చంద్, ప్రదీప్ ఇంకా బాబాయ్ లోపలికొస్తారు. అరే, రండి రండి. పిన్ని, అది మేం ఊరికే ఇటువైపు నుంచి వెళ్తున్నాము. కానీ ఈ సువాసన మమ్మల్ని ఆపేసింది. మమ్మల్ని మేము ఆపుకోలేకపోయాం. పిన్ని, మీరసలు ఏం చేస్తున్నారు? ఇది మేము ప్రతిరోజు తినే ఆహారంలా అనిపించడం లేదే. దీని సువాసనైతే చాలా విచిత్రంగా ఉంది. పిన్ని చిరునవ్వుతో పాటు లేస్తుంది. ఆ తర్వాత అన్నిటికంటే ముందు బాబాయ్కి తాజా తందూరి ఫర్రాని ఇస్తుంది. కాస్త మొహమాట పడుతూ బాబాయ్ ఒకటి తీసుకుంటారు. ఆ తర్వాత తినగానే ఆయన మొహంలో వెంటనే చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఏంటిది? ఇది కరకరలాడుతూ మసాలాలతో నిండిపోయింది. నేనేం చెప్పను, ఇది నాకు చాలా రుచిగా అనిపిస్తుంది. నిజానికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
దీనినే అంటారు దుందున్ పిన్ని స్పెషల్ తందూరి ఫర్రా. మామూలు ఫర్రాకి నిప్పు తగిలిందంటే, మసాలాల తోడు దొరికిందంటే రుచి దానంతటదే 10 రెట్లు పెరుగుతుంది. మీరు కూడా రుచి చూడండి. మూల్చంద్ ఇంకా ప్రదీప్ కూడా ఒక్కొక్కటి తీసుకుంటారు. వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా నచ్చుతుంది. పిన్ని, మీరు నిజంగానేదో మంత్రగతిలో ఉన్నారు. మేము ప్రతిరోజు తినే చప్పటి కూడుని మీరు ఇలా మార్చేశారు. ఇది పట్నంలోని ఆహారం కంటే చాలా బాగుంది. కొన్ని క్షణాల తరువాత వాళ్ళందరూ అక్కడ వాకిట్లో చాప వేసుకుని కూర్చుంటారు. దుందున్ పిన్ని వాళ్ళకి ఒక ప్లేట్లో తందూరి ఫర్రాలను పెట్టిస్తుంది. వాళ్ళందరూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ వాటిని ఆస్వాదిస్తారు. నిజంగా పిన్ని, ఇవాళ నా కడుపు మనసు 2 పూర్తిగా నిండిపోయాయి. ఇంటికి వెళ్ళాక అందరికీ చెప్పాల్సిందే అసలైన రుచి అంటే ఏంటో అని. మేము ఎంతవరకు భోజనాన్ని మింగుతూ ఉన్నాం. నిజానికి ఇవాళే భోజనం చేశాం. సంతోషాన్ని ఎప్పుడూ కూడా పంచుకుంటే రెట్టింపవుతుంది. మీ అందరికీ నచ్చితే నా మనసు సంతోషించినట్టే. ఈసారి నేను ఇంకేదైనా కొత్తగా ట్రై చేస్తాను. పిన్ని, ఇక మీదట మాకు ఫర్రా అంటే కేవలం మీ చేతి తందూరి ఫర్రానే గుర్తుంటుంది. మిగతావన్నీ ఒట్టి తినే పదార్థాలే. ఇది అనుభవం. కొంత సమయం తర్వాత అందరూ ఎంతో సంతృప్తిగా తింటారు. కొంతసేపటి తర్వాత మూల్చంద్, ప్రదీప్ ఇంకా బాబాయ్ అందరూ మళ్లీ ఊరి రచ్చబండకు చేరుకుంటారు. వారి మొహాలు సంతోషంతో ఆనందంతో నిండిపోయుంటాయి. ముగ్గురు తందూరి ఫరా రుచి గురించి మాట్లాడుకుంటుంటారు. మిగతా గ్రామస్తులందరూ వినడానికి అక్కడికి చేరుకుంటారు. మీ అందరికీ తెలీదు, ఇవాళ మేము ఏదైతే తిన్నామో అది స్వర్గంలా అనిపించింది. పిన్ని మామూలు ఫర్రాలను నిప్పులో కాల్చి తందూరిగా మార్చింది. ఏంటి, నిజంగా అలా చేయొచ్చా? నాకైతే నమ్మకం కలగడం లేదు. రేపు మేం కూడా పిన్ని దగ్గరికి వెళ్తాం. మాకు కూడా ఆ తందూరి ఫర్రా రుచి చూడాలనుంది. ఎవరైనా నాకు కూడా చెప్తారా దాని రుచి ఎలా ఉందో? ఆమె మామూలు ఫర్రాని తందూరిలో కాల్చి దానిమీద మసాలా ఉప్పు వేసి మాకు పెట్టారు. అది మాకు ఏదో మాయలా అనిపించింది. ఏంటి, నిజంగానా? అయితే పిన్ని వాటిని అమ్మాల్సిందే. మీరు ఆవిడ్ను అలా చెయ్యాలని సలహా ఇవ్వచ్చు కదా. అవును, ఖచ్చితంగా. ఇది చాలా మంచి ఆలోచన. పదండి, పిన్నికి ఈ సలహా ఇచ్చొద్దాం. బాబాయ్, మూల్చంద్ ఇంకా ప్రదీప్ పిన్ని ఇంటికి తిరిగి వెళ్తారు. మరుసటి రోజు దుందున్ పిన్ని దగ్గర ఊరి రచ్చబండ దగ్గర ఒక అందంగా అలంకరించిన బండి ఉంటుంది. అక్కడ ఊరి వాళ్ళందరూ గుమికూడతారు. పిన్ని అందరికీ రుచికరమైన తందూరి ఫరాలను ఇస్తుంది. అందరూ సంతోషంగా వాటిని తింటారు. భలే పిన్ని, చాలా బాగుంది. ఎంతైంది దీనికి? పిన్ని వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది. ఈ తందూరి ఫర్రాల దుకాణం నేను డబ్బుల కోసం కాదు, మీ అందరి మంచి ఆరోగ్యం ఇంకా రుచి కోసం మొదలుపెట్టాను బాబూ. నాకు మీ దగ్గర నుంచి డబ్బులు అవసరం లేదు. ఇది మీ అందరి కోసం మీ దుందున్ పిన్ని ప్రేమ. అందరూ సంతోషంగా కనిపిస్తారు. ఆ తందూరి ఫర్రాలను అందరితో పంచుకుంటారు. అక్కడ ఉన్న పేదవాళ్లు, ధనవంతులు అందరూ ఈ రుచికరమైన పదార్థాన్ని ఆనందిస్తారు. మన కథ ఇక్కడితో పూర్తవుతుంది.